ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హఠాత్తుగా ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నాడు. ఈరోజు మీ ఫ్రెండ్ కోసం మీరు అందరూ కూడా కాలేజ్ దగ్గర ఒక ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏం జరిగింది తల్లి అసలు? తను ఫ్యాకల్టీతో మిస్యూజ్ అదే ఫ్యాకల్టీ చేశారని చెప్తున్నారు. చార్ట్స్ ప్రకారం అయితే అన్ని ప్రూఫ్స్ బట్టి మేము మాట్లాడుతున్నాము. ఇప్పుడు చార్ట్స్ అవి చూసాము. ఏమున్నాయి అసలు? అంటే కొంచెం వల్గర్ టైప్లోనే అన్నీ ఉన్నాయి. మిస్యూజ్ చేసినట్టుగా ఇలా లో ఉన్న అమ్మాయి అబ్బాయి మధ్య ఇట్లాంటివి ఉండొచ్చు. బట్ ఒక ఫ్యాకల్టీకి స్టూడెంట్ కి మధ్య ఉన్నప్పుడు ఒక గర్ల్ గా మీరేమనుకున్నారు? ఒక స్టూడెంట్ అంటే ఒక మదర్ లాగా ట్రీట్ చేశానని అన్నారు. బట్ లాస్ట్ ఎండింగ్కి ఎలా చేస్తారు అనేది ఎవరికి అర్థం కాలేదు. మాకు తెలియదు. బట్ మాకు తెలిసినంత వరకు రికార్డ్స్ రాంగ్గా చేస్తున్నారని ఎలానే తెలుసు. సో చార్ట్ చూసినప్పుడు అనిపించిందా మీకు టీచర్ ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, లెక్చరర్ ఏంటి అని? అవును, చార్ట్స్ అంటే మాకు అంతగా తెలియదు. బట్ రికార్డ్స్ పర్పస్గా అయితేనే మాకు తెలుసు. ఎన్ని టైమ్స్ రాసినా క్రాస్ చేస్తూ ఉండేవారు రికార్డ్స్ అటు అన్ని. సో అలా అందరికి జరిగేదా? కొంతమందికి జరిగేదా? సాయికి అలానే కొంతమంది ఏం కాదు, స్పెసిఫిక్గా కొంతమందిని టార్గెట్ చేసేటట్టుగా ఎప్పటికీ చాలా సార్లు వాళ్ళు రాశారు. సో కొంతమంది ఫ్రెండ్స్ చెప్తున్నారు అమ్మాయిలతో మాట్లాడినా కూడా నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు వీళ్ళతో, అది ట్రూయేనా? అవును, నాకు ఎంతవరకు నిజమని తెలియదు. బట్ అందరితో అయితే ఫ్రెండ్లీగానే ఉండేవాడు. లైక్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనే పిలిచేవాడు. చాలా మంచివాడు సాయి తేజ్ అని అబ్బాయి. అయితే ఎలా చదివేవాడు సాయి? చాలా బాగానే చదువుతాడు. సో ఇప్పుడు మీరు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఒక రూమ్లో ఏంటి తను డల్గా ఉంటుంది మధ్య, ఇట్లాంటివి మనం గమనిస్తాం కదా. జనరల్గా అంత క్లోజ్నెస్ లేకపోయినా అమ్మాయి ఏంటి ఎప్పుడు యాక్టివ్గా ఉండేది కదా, కొంచెం డల్గా ఉంది, ఇట్లాంటివి మనం నోటీస్ చేస్తాం. అలా సాయిలో ఏమైనా బిహేవియరల్గా కొంత డౌన్ అవ్వడం ఎప్పుడైనా? మేము అలాంటివి ఏమీ గమనించలేదు. మీ నోటీస్లో ఉన్నటువంటి ఏమనుకుంటున్నారు? సాయి తేజ బెస్ట్ స్టూడెంటే. మా అందరితో గుడ్ రిలేషన్ కూడా ఉంది తనతో. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. బట్ ఇలా సెక్షువల్గా హెరాస్ చేశారు. చాలా టార్చర్, మెంటల్గా ఫిజికల్గా టార్చర్ అయ్యాడనమాట. సో మంచి స్టూడెంటే, మాతో పాటు బాగుండేవాడిని. సో ఇప్పుడు అక్కడ అమ్మాయా అబ్బాయా స్టూడెంట్స్ అని కాదు, లెక్చరర్స్ మేలా ఫిమేల్ అని కాదు, చదువుకోవడానికి వచ్చినప్పుడు ఒక ఫోకస్డ్గా మనం ఇక్కడికి వస్తూ ఉంటాం కదా కాలేజీకి. ఈ తరహావి జరిగినప్పుడు చెప్పుకోగలుగుతారా మీరు? ఫ్రెండ్స్కి చెప్పుకోగలుగుతారా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకోగలుగుతారా? ఇలాంటి విషయాలు కొన్ని షేర్ చేసుకున్నాం ఫ్యామిలీతో కూడా. బట్ మన నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో షేర్ చేసుకోగలం. బట్ ఆ అబ్బాయి మైండ్ సెట్ అనేది చాలా సెన్సిటివ్. సో తను ఎవరికి షేర్ చేసుకోలేకపోయాడు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నారు అంతే. మాతో అంతగా అంటే క్లోజ్గా ఉండేవాడు తప్ప ఇలాంటివి మాతో షేర్ చేసుకున్నాడు కాదు. అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడినా కూడా లెక్చరర్స్ ఇలా లవర్స్గా ఇలా వాళ్ళ రిలేషన్గా పెట్టేవారు, లింక్స్ పెట్టేవారు అనమాట. కానీ ఆ అబ్బాయి మంచి అబ్బాయి, సిస్టర్ బ్రదర్లా మాట్లాడేవాడు. జనరల్గా క్లాస్లో కానీ ఆ బేగం టీచర్ ఎవరో ఇద్దరు పేర్లు చెప్తున్నారు కదా, భాగ్యలక్ష్మి గారు, ఎట్లా ఉండేవారు ఆ ప్రొఫెసర్ దగ్గర నుంచి? బేగం అనేవాడు హెచ్ఓడి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఆవిడ. అండ్ మా క్లాస్ టీచర్ కూడా. ఆవిడ మాకు సబ్జెక్ట్ ఏమీ చెప్పేవారు కాదు. బట్ వచ్చి ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆ అబ్బాయితో కొంచెం క్లోజ్గా ఉండేవారు ఎక్కువ. ఇంకా స్టాట్ మేడం వాళ్ళ అనే ఒక ఆవిడ స్టాటిస్టిక్స్ చెప్తుంది. ఆవిడ రికార్డ్స్ అలా కరెక్షన్ చేసేటప్పుడు 1 or 2 times అయితే ఓకే. బట్ ప్రతిసారి రైట్ రాసినా కూడా రాంగ్ చెప్పి మళ్ళీ రాసుకొని తీసుకురా అంటే ఎలా రాసుకొని వస్తామా? సో అందువల్ల ఆఖరికి తను చేసిన ప్రాజెక్ట్స్ తను తీసుకొస్తే యాక్సెప్టెన్సీ లేదని వాళ్ళ నాన్నగారికి ఇచ్చి పంపించాడు. వాళ్ళ పేరెంట్స్ అంటే తిను భయపడ్డాడు. వాళ్ళ పేరెంట్స్ పంపించాడు భయపడ్డాడని. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, అప్పుడు కరెక్షన్ చేశారు. తిని వస్తే కరెక్షన్ చేయలేదు. సో కొంచెం వార్నింగ్ ఇచ్చారనమాట. ఇన్సిడెంట్లో ఈ లెక్చరర్స్ కోసం వింటేనే చాలా బాధగా వింతగా కూడా ఉంది. ఫైనల్గా ఒక స్టూడెంట్గా చెప్పండి, ఈ ఇన్సిడెంట్కి సంబంధం లేదు, బట్ ఒక స్టూడెంట్గా చెప్పండి, లైంగిక వేధింపులు, మానసిక క్షోభ అనేది మీ పైన ఉంటే గనక చదువుకోవడానికి ఎట్లా ముందుకెళ్ళగలుగుతారు? అసలు ఇలా చాలా జరిగాయి, కాలేజ్లో జరిగాయి. బట్ మాకు రీసెంట్గా ఇలా తెలిసింది, మా క్లాస్ అబ్బాయి కాబట్టి. సో ఇలా ఇంతలా చేయకూడదు ఎవరు. ఇలా చేస్తే అసలు చదువుకోవాలని ఎలా అనిపిస్తుంది. గుడ్ రిలేషన్ ఉంటే కదా కొంచెం ఏదైనా షేర్ చేసుకోగలం ఎవరితోనైనా. సో దానివల్ల సో ప్రతి స్టూడెంట్ పైన ఫోకస్ అంటే మా
పెద్దోడు మంచి యాక్టివ్గా ఉంటాడు, చిన్నోడు కొంచెం డౌన్గా ఉంటాడు, వాడు ఇందులో బాగా వెల్గా ఉంటాడని అమ్మా నాన్న ఎలా గమనించగలుగుతారో ఆ స్థాయిలో లెక్చరర్స్కి, టీచర్స్కి మన మీద అంత ఫోకస్. ఈ అమ్మాయి వెల్ స్టూడెంట్, ఈ అమ్మాయి చదువులో డల్ కానీ మిగతా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటుంది, ఈ ఫీడ్బ్యాక్ రివ్యూ అంతా టీచర్స్ దగ్గర ఉంటుంది. అంటే వాళ్ళు మనతో అంత మంచి రిలేషన్, అమ్మా నాన్న తర్వాత వాళ్ళకి అంత ప్రయారిటీ మనం ఇస్తాం కదా. ఎస్, అవును ఇస్తాం. మన ఫేవరెట్ టీచర్స్ ఉంటారు, సార్స్ అయినా టీచర్స్ అయినా. But ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇట్లా ఉండేటప్పుడు వాళ్ళ పైన ఇంకేం మాట్లాడతాం. సో దానివల్ల ఇంకా వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వలేము. ఇంకా స్టార్టింగ్లో బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం, బట్ రీసెంట్గా వచ్చేసరికి ఇలా చేశారు. ఇలాంటి తెలిసిన తర్వాత ఇంకా మూవ్ ఆన్ అవ్వలేకపోయాం వాళ్ళతో. థ్యాంక్ యూ. సో ఇది కొంతమంది సాయి తేజ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తను చాలా సెన్సిటివ్ పర్సన్, మా అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, ఒక బ్రదర్ లాగానే ట్రీట్ చేసేవాడు. అలాంటి అబ్బాయి టీచర్ల వేధింపులు ఈ రకంగా ఉందంటే ముందు మేము కూడా షాక్ అయిపోయాం. ఆ తర్వాత తను ఎవరికి చెప్పుకోలేక తనలో తాను బాధపడుతూ. మీరు మాట్లాడతారా? మేడం ఫస్ట్ నేను చెప్తాను మేడం, ఏంటంటే మీరు ఫస్ట్ మెసేజ్ చేసేవాడు, మేడమే మెసేజ్ చేసేవారు. మేడం మెసేజ్ చేసి బేగం మేడం మెసేజ్ చేసేవారు. అయితే నేను అడిగాను, మేడం మెసేజ్ చేయడం ఏంటి నీకంటే అదేం పట్టించుకోకు, మామూలుగా నోట్స్ కోసం ఏటి గురించి మెసేజ్ చేసి ఉంటుందని నేను అన్నాను. సరే అదే లైట్ తీసుకున్నాడు. ఫస్ట్ మెసేజ్ నోట్స్ గురించి, నోట్స్ ఇలా రాయట్లేదంట, ఇలా చేయట్లేదని మేడం ఇలా చెప్పారు తనకి. తను నార్మల్గా తీసుకున్నాడు, అదేం నువ్వు పట్టించుకోకంటే. తిని ఎలా తీసుకున్నాడు అంటే మేడం బాగా దగ్గర అయ్యి అమ్మ అనే స్టేజ్లో తీసుకున్నాడు. అంటే ఆవిడని అమ్మ అని పిలవడం గట్ట ఇలా తీసుకున్నాడు. వాళ్ళ హస్బెండ్ని కూడా ఇలాగ బాబాయ్ అని ఇలా పిలిచేవాడు. అయితే ఏంటంటే అమ్మ కాస్త ఇలా 1 month తర్వాత నన్ను అలా పిలవద్దు, నాకు నచ్చట్లేదు అని చెప్పాడు. ఈ అబ్బాయి అంటే మేడం అలా అనుకున్నాడు, అంత సాయి తేజ అనుకున్నాడు. అయితే ఏంటంటే 1 month తర్వాత ఇలా పిలవద్దు, నన్ను ఇలా పిలవద్దు అని అన్నారు. అయితే మంచి ఎందుకు మేడం అలాగ అంటున్నారని నాకు చెప్పాడు, నాకు అన్నీ చెప్పినాడు. అవి ఏం పట్టించుకోకు, ఇది ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నా, కాన్సన్ట్రేట్ చేయి అని అన్నాను. అయితే మంచి అలాగా మెసేజ్లు ఎక్కువైపోయి మేడము అంటే తిను రిప్లై ఇవ్వకో నేను చెప్పేవాడిని, తిను రిప్లై ఇచ్చేవాడు కాదు. ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు, ఏం చేసావు, నాతోటి ఇంకో అబ్బాయితో తిరిగేవారు. తనతోటి ఎందుకు తిరుగుతున్నావు, అరే మీ ఆవిడ తనతో తిరగడానికి అని అనేవారు. తర్వాత మా ఇద్దరిని దూరం పెట్టాడు. మా ఇద్దరిని దూరం పెట్టేస్తే అడిగారు భయపడి. అయితే మమ్మల్ని ఎక్కడ ఏంటంటారని మమ్మల్ని ఆల్రెడీ తిట్టారు, కానీ ఆ రకంగా తిట్టలేదు. అంటే సబ్జెక్టులు రాయట్లేదు, నోట్స్లు రాయట్లేదు, ఈ విధంగా తిట్టారు మమ్మల్ని. తిట్టడానికి ఇదేంటి మమ్మల్ని తిడుతున్నారని మమ్మల్ని దూరం పెట్టాడు. అని నేను అడిగాను, ఏరా దూరం పెడుతున్నావు ఈ మధ్య ఏటైంది అని అంటే, నాకు మేడం ఇలాగ అన్నారు, ఇలా చెప్పారు, అందుకే మిమ్మల్ని దూరం పెడుతున్నాను, మళ్ళీ రేపు పొద్దున్న ప్రాక్టికల్ దగ్గర మీకు ఎక్కడ ఆపుతారని నేను మిమ్మల్ని దూరం పెడుతున్నాను అని అన్నాడు. ఆవిడ అంటే మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నావు, నీకు చెడు చేస్తున్నాం ఏంటి మేము అని అన్నాను. అలా ఏం లేదు మాయా, ప్రాక్టికల్ దగ్గర దూరం పెడతారని మిమ్మల్ని దూరం పెట్టాను అని అన్నాడు. సరే అలా కాస్త ఫోటోలు ఎట్టడం, ఇవన్నీ వీడియోలు అన్నీ ఉన్నాయి మేడం, రికార్డ్ అన్నీ ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉన్నాయి. అది కూడా ఉంటే మేడం ఇలా చూసి మళ్ళీ బ్యాక్ వస్తే పోతాయి, అలాంటి పెట్టింది. తన నేమ్ రాసి చేతి లాగండం ఈజీగా ఉంటుంది మేడం, క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ టాటూ ఉంటుంది మేడం, హ్యాండ్ క్లియర్గా కనబడుతుంది, టాటూ ఉంటుంది క్లియర్గా కనబడుతుంది. అది మేడం హ్యాండ్ ఎవరి హ్యాండ్ అని క్లియర్గా కనబడుతుంది. అది మేడం అంతే. అలా ఫోటోలు ఇంటికి రా, నేను ఇక్కడ శివాజీ పార్క్ దగ్గర ఉన్నాను రా, ఇలాంటివి కూడా ఉన్నాయి మేడం. కాకపోతే ఈ అబ్బాయి ఏడ్ చేశాడంటే నేను అన్నాను, ఈ అన్ని మెసేజ్లు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకో, పనికి వస్తాయి, ఏదో టైంలో పనికి వస్తే నేను అన్నాను. అంటే ఈ అబ్బాయి కన్సిడర్ చేసుకోలేదు, నేను తీసుకోలేదు. ఇదేట్ అవ్వదు, పోతాయి, డిలీట్ చేసేస్తాను, చార్ట్ డిలీట్ చేసేస్తాను అని అన్నాడు. తీసుకో, పనికి వస్తాయి, రేపు పొద్దున్న వాళ్ళు నీ మీద రివర్స్ అయినా నువ్వు వాళ్ళ మీద రివర్స్ అయినా నీకు ఒకటి అధికారం ఉంటుంది ఈ మెసేజ్లు చూపించడానికి అని అన్నాను. తీసుకోలేదు అబ్బాయి. ఏంటంటే రీసెంట్గా ఫోన్ చేంజ్ చేశాడు, చాట్ పోయింది, రీసెంట్ చాటే ఉంది, అంతే మేడం. సో ఒక టీచర్ పేరు కూడా బ్యాగం అని సేవ్ చేసి, అవునవును బ్యాగ్ మేడం అని సేవ్ చేసి ఉంది మేడం. అది పక్కన కూడా అమ్మ అని సేవ్ చేసి ఉంటుంది మేడం. అది మీరు చూసినట్టయితే పక్కన కూడా అమ్మ అని చేసి ఉంటుంది. వాళ్ళ మమ్మీకి కూడా చెప్పాడు మేడం, అంటే ఇలా మెసేజ్ చేస్తున్నారు ఇలాగ అని చెప్పారు. కానీ వాళ్ళ మమ్మీ నేను నువ్వు అమ్మ అనే పిలుస్తావు కదా మేడం అయితే అలా అంటే ఈ విధంగా చెప్పలేదు మేడం, ఈ విధంగా చెప్పలేదు, ఇలా రమ్మంటుంది ఈ విధంగా చెప్పలేదు, చెప్పుకోలేకపోయాడు, మాతో చెప్పుకున్నాడు. అది మేము అంత కన్సర్న్ చేసుకోలేదు, అదే దాన్ని పట్టించుకోక వదిలేసే అని అన్నాను. కానీ ఎలా చేసుకుంటే నాకు నైటే ఫోన్ చేశాడు మేడం. నైట్ ఫోన్ చేసి నవ్వుతూ మాట్లాడాడు, మాయా నేను 10 సార్లు రాస్తున్నాను రా, మేడం కరెక్షన్ రాంగ్ చేసేస్తుంది, స్టార్ట్ మేడం
భాగ్యలక్ష్మి మేడం రాంగ్ చేసేస్తుంది అంటే నాకు 3 times అలాగే చేసింది మేడం. ఒక లెక్చరర్ కి అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఇంకొక ఆమెకి తెలుసా? ఎందుకు ఆమె తెలిసి ఉంటుంది మేడం. మ్యాక్సిమం నేను అనుకున్నది అంటే తెలిసి ఉంటుంది మేడం. తెలిసి ఉండడం ఇద్దరు కలిసి నాటకం ఆడారని నేను అనుకుంటున్నాను. అయితే నాకు 3 times రాంగ్ కొట్టింది. ఎందుకంటే ప్రాక్టికల్ దగ్గర నాది పోతుంది, ఒక 6 నెలలు ఉంటే నేనే వెళ్ళిపోతాను బయటికి, అందుకే సైలెంట్గా ఉండి ఉన్నట్టు రాసుకున్నాను మేడం. తనకి అలా కాకుండా రిపీట్కి అలాగా చిన్న తప్పు నేను ఓపిక పట్టితే ఆడు ఓపిక పట్టినట్టయితే ఆడే ఇప్పుడు ఈ పొద్దున ఇలా ఉండేది కాదు మేడం. అది నేను అనుకునేది. ఆ మేడం అలాగా రాంగ్ కొట్టేయడం చిన్నది మేడం. 6 months నుంచి అలా నడుస్తుంది మేడం. గత 4th sem నుంచి అలా నడుస్తుంది. కానీ ఇలాగలేదు. అర్థం కాలేదు మేడం. అలాంటిది ఏట్లేదు. మొన్న అంటే రీసెంట్గా కాదు 2-3 months అవుతుంది. కాలేజ్ దగ్గరికి వాళ్ళ ఆయన మేడం వచ్చారు. మేము అప్పుడే కాలేజ్ నుండి బయటకు వస్తున్నాం, బ్యాగ్ వేసుకొని బయటకు వస్తుంది. తేజని పిలిచారు. తేజని పిలిస్తే తేజ వెళ్ళేసి వస్తాడు. అయితే నేను అడిగాను, తేజ మేడం ఎందుకు పిలిచారు, వాళ్ళ ఆయన ఉన్నప్పుడు నిన్నెందుకు పిలిచారా అని అంటే, వాళ్ళ ఆయనకి పరిచయం చేయడానికి పిలిచారు అని. వాళ్ళ ఆయనతో పరిచయం నీకెందుకు చేస్తారు, బుర్ర బుద్ధి లేదేటి ఆ మేడంకి అని అంటే, ఏమో మా పిలిచారు, మరి నువ్వేటి మాట్లాడేవు అని అంటే, హాయ్ సార్ అని చెప్పేసి వస్తాను అంతే, ఇంకోసారి పిలిస్తే వెళ్ళకరా, ఇది అన్ని మంచి రోజులు కాదు, వద్దు అని అన్న. సరేనా ఇంకోసారి పిలిస్తే అంటే మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు. ఎలాగా మేడం ఇలాగా నాకు నైటే ఫోన్ చేసి ఎంత బాగా మాట్లాడాడు మేడం. నేనే అనుకోలేదు మేడం ఇలా చేస్తాడని. అన్నీ నాకే చెప్పేవాడు, ఇలా చేస్తాడని నేనే నమ్మలేకపోయినాను. సాయి బాబాయ్ అంటే బేగం వాళ్ళ హస్బెండ్ మేడం. హస్బెండ్ బాబాయ్ అని అంటే ఆవిడ పిలిపించుకునేదంటే ఆవిడతో అంటే అలా ఆయన ఎలా చెప్పడంటే, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, మా ఆయన ఈరోజు కాకపోతే రేపైనా చనిపోతాడు, నిన్ను ఇలా చూసుకుంటాను అన్నీ చెప్పాడు మేడం. నేను నుదుటిని బొత్తు పెట్టాలని ఉంది, ముద్దు పెట్టాలని ఉంది, నువ్వు కనిపించట్లేదు, నువ్వు నాతో మాట్లాడట్లేదు. ఆవిడ క్లాస్ చెప్పేసి బయటకు వెళ్ళినంటే దీనికి మెసేజ్ వచ్చేది మేడం. ఇలా అలాగున్నా డల్గా ఉన్నా నాకు అది చూడట్లేదు, ఇలా మెసేజ్లు వచ్చేవి. ఇలాగొచ్చి మేడం నాకు ప్రతిదీ పక్కన చూపించాడు మేడం. ఎలాగుంటుంది మేడం, నేనే నమ్మలేకపోయాను. నాకు అప్పటి నుంచి చాట్ అలా చూపిస్తేనే ఉన్నాడు, ఏటేటి మెసేజ్ చేస్తున్నాను. ఫస్టే మేడం చేస్తుంది మేడం. ప్రిన్సిపల్ దగ్గర పెడితే ఒకటి మేడం, అవును మేడం, ప్రిన్సిపల్ దగ్గర పెడితే నాకు తనకి ఇంకో అబ్బాయికి తెలుసు మేడం. ఇప్పుడు ముగ్గురిని టార్గెట్ చేస్తారు, దేని దగ్గర నేను ఆపేస్తాను మేడం. ఇప్పుడు తన వల్ల మా ఇద్దరు జీవితాలు పోదాం అతను ఆలోచించి మమ్మల్ని ఆ గేట్ చెప్పలేదు మేడం. అలా ఎందుకు ఊహించుకున్నారు మీరు? ఏమో ఇంత వల్గారిటీ ఉన్నటువంటి లెక్చరర్లు మన కాలేజీలో ఉండకూడదు, పేరు పోతుందని ఆవిడ మీద యాక్షన్ తీసుకునేమో, మీరెందుకు వన్ సైడ్ ఆలోచించారు? ఎందుకు మేడం మాకైతే ఆ ఆలోచన రాలేదు అసలు. ఇంత ధైర్యం ఉంది మీకు, రే ఆ స్క్రీన్ షాట్లు తీసి పెట్టరా, ఎప్పుడైనా మనకి ఎవిడెన్స్గా పనికి వస్తాయని నువ్వు చేయబట్టి లాస్ట్ కాన్వర్జేషన్ అయినా ఉంది. ఇంత చేసిన వాళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్ ఫోకస్కి తీసుకెళ్ళాల్సింది కదా. ఏమి మేడం చిన్న తప్పులు కన్సిడర్ చేసుకున్నారు, కానీ ఇలాంటిది మాత్రం తను చెప్పలేపాడు. అవును మేడం, ఉంది మేడం. లేదు మేడం, ఉన్నంత చెప్పాను, నేను మొత్తం చెప్పాను మేడం. ఇందులోనే ఏటి దాయేసిన అవసరం లేదు. ఇంతవరకు వచ్చి దాయడానికి ఏటి ఉంది మేడం, పోయిన తర్వాత పోయినట్టు తిరిగి వస్తాడేటి మేడం. మరి కాకపోతే కొంతమంది భయపడుతున్నారులే అంటే మేడం అవును ఇలాగా అంటే మేడం నేను ఇప్పుడు కూడా కొంతమంది బయట పెట్టడం కారణం రేపొద్దున్న ఏదైనా ఇదవుతుంది. మాకు 6 months అయితే మా డిగ్రీ అయిపోద్ది మేడం. ఈ మళ్ళీ తర్వాత ఇక్కడ ఆపేస్తాం అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి మేడం. అప్పుడు కూడా మాకు నమ్మకం లేదు ఎవరు ఎలా చేస్తారు ఏటి చేస్తారు అనేది కూడా. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు నాదే ఆపేస్తాను. నేను ఎవరు ఇన్సిడెంట్ అయిన తర్వాత సాయి ఫోన్కి కానీ సాయి రాలేదని ఫోన్లు వచ్చాయా, మెసేజ్లు వచ్చాయంట మేడం. కాలేజీకి రావట్లేదు ఏటయిందని అడిగారు మేడం. నేను అన్నాను మేడం ఎగ్జామ్ టైంలో నేను మేడం సాయి తేజ కాలేజ్కి రావట్లేదు అంటే ఆడు నువ్వు పోయింది మేడం, కమ్మ దెంగినట్టు మాట్లాడుతాను మేడం. ఆవిడని ఉన్నట్టు మాట్లాడుతాను నేను. అయితే ఆవిడ మేడం తేజ కాలేజ్కి రావట్లేదు ఏటైంది మేడం అంటే, నువ్వు ఆడు జిగిరి దోస్తులు కదా నీకు చెప్తాడు కదా, ఇప్పుడు చెప్పు ఏటైందంటే, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంట మేడం, రాలేదు, ఒంట్లో బాగాలేదంటే, పాపు బొట్టేటిని మాత్రం అందరూ పత్తితో పరవానంలో అయిపోరు నన్ను అన్నాడు మేడం. అయితే అన్నారు. అయితే మేడం సరే మీరెంత ఆట ఆడిస్తున్నారో మాకు తెలుసు మేడం అని అన్నాడు. ఆ మాటకి ఇలా చూసి నవ్వుతుంది మేడం. నవ్వుతుంది, నాకు తెలుసు కాబట్టి నేను అన్నాను. స్టూడెంట్కి లెక్చరర్స్కి మధ్య ర్యాగింగ్ ఏంటి, మాటలు ఏంటి, చాటింగ్ ఏంటి మేడం? నేను ఉన్నట్టు మాట్లాడుతాను ఆవిడ దగ్గర. ఆవిడ అలా మాట్లాడట్లేదు మాతోటి, నేను ఇసురుతున్నాను మాటలు. ఆవిడ చూస్తుంది, నవ్వుతుంది, వెళ్ళిపోతుంది. ఆవిడకి తెలుసు నాకు తెలుసు అని, ఆవిడ నన్ను నేట అనట్లేదు.
ఇవన్నీ చూడడానికి వినడానికి కూడా చాలా భయం వేస్తోంది. రాను రాను ఇంకెన్ని భయంకరమైన విషయాలు తెలుసుకోవాలి. కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇవన్నీ పబ్లిక్కి చూపించి ఏం చేద్దామని. ఇలాంటిదంటూ జరిగిందని చెప్తేనే కదా నెక్స్ట్ అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పిల్లలు ఒకే వైపు ఆలోచించకుండా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాలని ఇంకొక వైపు ఆలోచించడానికి నాలెడ్జ్ వస్తుంది. ఇలాంటి టీచర్లు కూడా ఉన్నారు, జాగ్రత్త పడండి అని యూత్కి ఇస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఎందుకు అనుకోవట్లే. ఇట్లా వాస్తవాలు చూపించే ప్రయత్నం చేస్తున్నా కొంతమంది డైజెస్ట్ చేసుకోవట్లేదు ఎందుకో. ఇదంతా ప్రాక్టికల్ రియాలిటీ. సినిమాల్లో చూసాం మనం, ఏదో ఇంగ్లీష్ లెక్చరర్లని ఇలా పిల్లలు ఆట పట్టించడం, లేకపోతే స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య లవ్ బాండింగ్, అవి సినిమాలు ఎలాగైనా నడుస్తాయి. నిజ జీవితంలో అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే గురువు అనే స్థానానికి చాలా పవిత్రమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఎంతోమంది వయస్సుతో సంబంధం లేకుండా ఇప్పటికీ 96 ఏళ్ల వయసులో కూడా ప్రొఫెసర్ శాంతమ్మ గారు ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఆమె బోధిస్తున్నారు పాఠాలు అంటే, అలాంటి వాళ్ళని ఎంతోమంది ఇన్స్పిరేషన్గా చూపించిన మీడియాలోనే ఇప్పుడు ఇలాంటి టీచర్లు, ఇలాంటి లెక్చరర్లు కూడా కొంతమంది ఉన్నారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లల బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వచ్చినా చెప్పుకోలేక ఉన్నట్టుండి వాళ్ళ బిహేవియర్లో సడన్గా డల్ అయిపోయినా, మాట్లాడకుండా ఒంటరిగా ఫీల్ అవుతున్న పేరెంట్స్ మీదే బాధ్యత. మీ పిల్లలు కోల్పోతే ఆ కడుపు కోత మీకే మిగులుతుంది, ఆ బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. బట్ పిల్లల్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. అలానే పిల్లలు ఫస్ట్ మీరు ఈ భూమికి పరిచయం అయింది కూడా అమ్మతోనే కదా. చెప్పుకుంటే బాగోదేమో అనేది పక్కన పెట్టి చెప్పండి. పేరెంట్స్కి చెప్పడం, ఆ తర్వాత దానికి ఒక సొల్యూషన్ తీసుకోండి. ఎందుకంటే మీరు బాగా చదవచ్చు, మంచి ఏజ్లో ఉండొచ్చు, కానీ కొన్ని విషయాల్లో డెసిషన్ తీసుకునేటంత మెచ్యూరిటీ మీలో ఉండదు. సో ఇన్ని కోణాల్లో ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్య మానసిక నిపుణులు కూడా హెచ్చరిస్తుంది అంతే. జనరేషన్ మారుతున్న కొలది వినలేని వింతలు కూడా మనం చూస్తున్నామని. ఈరోజు విశాఖలో ఒక విద్యార్థి ఇద్దరు టీచర్ల మానసిక లైంగిక వేధింపుల వల్లే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు అంటే మిగతా వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఒక ఆవేదన అంతే. సో ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.